రచయిత చందన గారు. కథ డెవిల్ సార్ యు ఆర్ మైన్ పార్ట్ 18. కథలోకి వెళ్దామా? నచ్చిందా అని ఆసిమ్ అడగగానే అతన్ని హక్ చేసుకొని బుగ్గ మీద ముద్దు ఇచ్చి లవ్ యూ అని అంటుంది. సేమ్ టు యూ అని ఆసిమ్ కూడా హక్ చేసుకొని జాఫర్ మూవ్ అవుతుంది. ఆమెతో సహా అక్కడ ఇద్దరు బెడ్ మీద పడతారు. అతని పట్టుకి నొప్పి లేస్తుంది. పప్పి మూలుగుతుంది. ఏయ్ పప్పి, ఏం చేయకుండానే మూలుగులేంటే? తల మీద ముడతాడు. అబ్బా, నొప్పి తగులుతుంది. మూతి ముద్దుగా పెడుతుంది. ఈ పెయిన్కే ఇలా అంటే ముందు చాలా ఉంది కదే, ఏంటది అని అమాయకంగా అడుగుతుంది. కిస్ అని పెదవులకి కిస్ చేస్తాడు. ఆమెలో ఒళ్ళు జల్లుమన్న భావన. సిగ్గుతో అతని ఎదలో ముఖం దాచుకుంటుంది. పప్పి అని ప్రేమగా పిలుస్తాడు తన జుట్టు సవరిస్తూ. ఊ అని అంటుంది. మ్యారేజ్ చేసుకుందాం. మరి స్టడీస్? తల కొంచెం పైకెత్తి అడుగుతుంది. నీకు ఇష్టం ఉంటే ఆఫ్టర్ మ్యారేజ్ కంటిన్యూ చేయి అని ఆసి మాటలకు లేచి కూర్చుంటుంది పప్పి. అతను కూడా లేచి ఏమైంది అని బాధగా అడుగుతాడు అతని కళ్ళల్లోకి చూస్తూ. నాకంటే చాలా నచ్చింది నువ్వే. ఆ తర్వాత అమ్మా నాన్న. నువ్వు నాకు లైఫ్ అంతా తోడుగా ఉంటావని నేను నమ్ముతాను. బట్ నన్ను పెంచినందుకు వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి కదరా? అతని గెడ్డం నిమురుతూ అడుగుతుంది పప్పి. వాళ్ళ కోసం ఏం చెయ్యాలే? కళ్ళల్లో కోపం నింపుకొని అడుగుతాడు. అంటే వాళ్లకు చాలా అప్పులు ఉన్నాయి. నేనే జాబ్ చేసి తీర్చి తర్వాత మ్యారేజ్ అంటుంది తల వంచుకొని. చర్రున కోపం వచ్చి చిన్నగా ఆమె చెంపపై స్లాప్ ఇచ్చి వాళ్లను ఉద్ధరించిన తర్వాత నేను ముసలోడయ్యాక అన్ని పనులు పూర్తి చేసుకొని నా షష్ఠి పూర్తికి నా దగ్గరికి వస్తావా అని అన్నాడు ఆసిమ్. అది కాదురా. ఏం కాదే, నేను మనీ ఇచ్చినా తీసుకోవు. ఇప్పుడే ఆ అప్పులన్నిటికీ మనీ పే చేస్తాను. నెంబర్ చెప్పు అని ఆసిమ్ అంటాడు. ఆసిమ్ గాంచి కోపంగా చూసి నీ మనీ నాకు వద్దు ఆసిమ్ అని అంటుంది పప్పి. నీ మనీ నా మనీ ఏంటే? మన ఇద్దరం ఒక్కటే. నెంబర్ చెప్పు. నాది నీది అని వేరు లేదు. చెప్పు అని గద్దిస్తాడు. ఇక వినడు అని అర్థమై అతని బుగ్గను బైట్ చేసి లిప్ లాక్ చేస్తుంది. పై పెదవి కింద పవి చప్పరిస్తూ రుచి చూసి అతన్ని హత్తుకొని మెడ దగ్గర బైట్ చేస్తూ కూల్ చేయడానికి ట్రై చేస్తుంది. అతని మెడపై ఆమె పళ్ళు పడగానే దొండపండు పెదాలు అతని మెడ తాకగానే అతని నరం నరం జువ్వమంది. అతని పెదవులు అందంగా విచ్చుకున్నాయి. ఫేస్ బ్రైట్గా మారింది. ఇది నన్ను కూల్ చేయడానికి బైట్ చేస్తుంది అని అనుకొని. కానీ ఆసిమ్ నిగ్రహంగానే ఉంటాడు. కానీ ఎంతవారైనా కాంతదాసుడే అనేది జగమెరిగిన సత్యం. ఇక అతని వల్ల అవ్వక నవనాడులు ఉత్తేజమవుతుంటే కష్టం. ఆమెను లాగి అతని ఒడిలో వేసుకొని డ్రెస్ పక్కకు జరిపి బెల్లీ దగ్గర బైట్ చేస్తాడు. హా అంటూ నోరు తెరిచి మూలుగుతుంది. దీని ఎక్స్ప్రెషన్స్ ఏంటి తేడాగా ఉంది అని ఆమె ఫేస్ లాగి గెడ్డం కింద కురికి ఏదో ట్రై చేస్తావు, వర్కౌట్ అయ్యిందా? ఆమె చెవిలో మత్తుగా హస్కీగా అడుగుతాడు. అతని నోటి ముక్కు నుంచి వచ్చే వేడి ఆవిరలు ఆమెలో విరహం కాంచను రేపుతుంటే నేనేంటి ఇలా వీడికి టెంప్ట్ అవుతున్నా అని అతన్ని నెట్టి పైకి లేచి బెడ్ దిగి ఎదురుగా కూర్చుంటుంది. నోటి వరకు వచ్చింది ఏదో అందకుండా పోయేసరికి చిరాకు నీరసతో ఆమె వైపు అలకగా చూస్తుంటాడు ఆసిమ్. పప్పి అని ముందుకు వస్తుంటే అక్కడే ఉండి మాట్లాడు అని చేతి సైగతో చెప్తుంది. అతని ఒడిలో ఉన్న చున్నీ లాగబోతుంటే గట్టిగా పట్టుకుంటాడు ఆసిమ్. మూతి ముద్దుగా ముడిచి నేను ఇంకో 3-4 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ చేసుకుంటాను. అంతవరకు వెయిట్ చేయి, లేదంటే నీ దారి నీదే అని అంటుంది కోపంగా. అచ్చా అవునా అని ఆమె వైపు వస్తే పప్పి వచ్చి బెడ్ మీద కూర్చుంటుంది. ముసిముసి నవ్వుతూ గుర్రుగా చూసి ఇది అన్యాయమే. పిల్లాడికి ఆశ చూపించి ఇలా వదిలేస్తే పాపం తగులుతుంది తెలుసా అని బిగ్గుమొహం వేసుకొని చూస్తున్నాడు ఆసిమ్. అతని మాటలకు వద్దన్న నవ్వు వస్తుంది. అతని అందమైన ముద్దు ముఖం ముద్దొచ్చింది. బట్ కంట్రోల్ చేసుకొని ఈ డీల్ ఓకేనా? చేతులు కట్టుకొని కళ్ళు ఎగరేస్తుంది. పప్పి అవును, తమరు ఇంటర్నేషనల్ బిజినెస్ ఉమెన్ కదా, ఇదో పెద్ద డీల్ ఉడుక్కుంటూ ఉంటాడు. అంతవరకు మిగతావి కానివ్వచ్చు. అందుకు ఎప్పుడో పర్మిషన్ ఇచ్చాను అంటుంది పప్పి. హా ఇచ్చావులే బోర్డు పర్మిషన్. కుర్రాడు
సరే అందగాడు, వాడికి ఎన్నో కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి అని తెలియదా నీకు? వయసులో ఉన్న వాళ్ళు కూడా బుద్ధులే లేవు. పాతకాలపు అమ్మాయివి గొనుకుతాడు. నవ్వుతుంది పప్పి. నవ్వకు, చంపుతా. 4 years ఆగాలంట. అలకగా చూస్తుంటాడు ఆసిం. ఆసిం దా అని చేతులు చాచుతుంది. వచ్చి ఆమె ముందు మోకాల్లో కూర్చొని గుండెల్లో ముఖం దాచుకుంటాడు. అతని జుట్టుపై కిస్ చేసి పైకిలే అంటుంది అలకగా. ఆమె పక్కన కూర్చుని ముఖం తిప్పుకుంటాడు. ప్రపంచం మొత్తం అతని చుట్టూ తిరుగుతూ అతని పాదదాసులు అవుతుంటే ఆసిం మాత్రం ఆమెకే దాసుడైనాడు. అంత భాగ్యం నాకుందా అనుకొని చెమర్చిన కళ్ళతో ఆసిమ్ని పిలుస్తుంది. మారిన గొంతులో బాధ అర్థమై వెంటనే ఆమెను చూస్తూ కళ్ళల్లో నీళ్లు చూసి కంగారు పడి వాట్ హ్యాపెన్ పప్పీ అని అడుగుతూ తన గుండెలకు అదుముకున్నాడు. నేనంటే ఎందుకురా అంత ప్రేమ? కన్నీళ్లు మధ్య బెక్కుతూ అడుగుతుంది. కళ్ళు పైకెత్తి అతని ముఖమే చూస్తుంది. ఎందుకంటే నువ్వే నేను కాబట్టి, ఇద్దరం ఒక్కటే కనుక అని చెప్పి. ఆకలిగా ఉంది, మినీ ఫ్రిడ్జ్లో ఫుడ్ ఉంది, తిందామా అని అడుగుతాడు. అతను తనను చూసి డిస్టర్బ్ అయి టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు అని కమిటవుదామా అని అడుగుతుంది. తల వంచుకొని ఆమె ప్రశ్నలు విస్మయంగా చూస్తాడు. ఆ కళ్ళు చూసి అలా ఎందుకు అడిగిందో అర్థమై నవ్వి ఆమెను ఒడిలో కూర్చోబెట్టుకొని ఒంట్లో ఆగనే ఆత్రం. పైగా 4-5 days నుంచి ఏదోలా ఉంది. అదేంటో తెలియక పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాను. బట్ నువ్వంటే ప్రాణం కదా. నిన్ను పెళ్లి చేసుకొని నీ పూర్తి ఇష్టంతోనే మన తనువులు కలవాలి. ఆ అద్భుతమైన రాజ కోసం ఎదురు చూస్తున్నా అంతే. ఇంత అందం అంతా నాకే సొంతం అవ్వాలి. నువ్వు మొత్తం నాకే కావాలి. వెయిట్ చేస్తాను అంటాడు ఆసిం. పప్పి నువ్వు ఆర్తిగా అతన్ని హత్తుకొని పెదవుల మీద ముద్దు పెట్టుకుని లవ్ యూ అంటుంది. లవ్ యూ టూ అని ఇద్దరు చెప్పుకుంటారు. తను ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలిచినట్లు తాము అనుకున్నది తారుమారు అయ్యింది. ఈ ఇద్దరు అమరు ప్రేమికుల్లా విధికి బలి అయ్యారు. కొందరి స్వార్థపూరిత రాజకీయాల్లో ఆసిం బలయ్యాడు. ఇద్దరు చాలాసేపు సంతోషంగా అలాగే హత్తుకొని ఉంటారు. ఆసిం ఆకలి గుర్తుకు వచ్చి అతని గుండెలపై నుంచి విడిపించుకోవాలని చూస్తుంటే ఉండు పప్పి, ఇలాగే బాగుంది అంటూ ఆమెను తన గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకున్నాడు. ఉఫ్, ఆకలిగా లేదా అని అడిగింది. బుగ్గను గట్టిగా కొరుకుతుంది. ఆవుచ్చు అని చెంప రుద్దుకుంటూ చేతులు లూజ్ కాగానే బెడ్ దిగుతుంది పప్పి. పప్పి అని ముద్దుగా పిలుస్తూ బెడ్ మీద పిల్లో పట్టుకొని అటు ఇటు దొర్లుతుంటాడు. అతన్ని చూసి నవ్వుతూ ఫుడ్తో అతని ముందు నిలబడుతుంది. ప్లేట్లోకి సర్వ్ చేస్తుంది. తినను అని మారం చేస్తాడు తల అడ్డంగా ఊపుతూ. చిన్నపిల్లాడి సెకలు అని ముద్దుగా తిట్టి అతని ముక్కులాగి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి తినిపిస్తుంది. అమ్మ పెడితే తినే పిల్లాడిలా ముద్దుగా తన పప్పీ చేత గోరి ముద్దులు తింటాడు రౌడీ ఆసిం. ఆరవ్ ఆసిం లవ్ స్టోరీ. నాన్న ఆరవ్, ఎలా ఉన్నావు కన్నా అంటూ పలకరిస్తుంది గౌషి. సూపర్ అత్త, మీరెలా ఉన్నారు అని మాట్లాడుతూ అందరూ కలిసి నవ్వుతూ టిఫిన్ చేస్తుంటారు. అప్పటికే టైం 11 దాటుతుంది. టిఫిన్ చూసి సోఫాలో కూర్చుంటే అతని భుజం గోకుతుంది ఆరుషి. అయినా అడగాలి అంటే ఆషి అలానే గోకుతుంది అని తెలిసి ఇప్పుడు నా క్రెడిట్ కార్డుకి బొక్క పడుతుంది అని గుండెల మీద చెయ్యి వేసుకొని భయంగా ఆషిని చూస్తాడు ఆరవ్. హిహి అని వెర్రి నవ్వు ఒకటి నవ్వుతుంది. ఏంటే ఆ ఈవెల్ స్మైల్ అని భయపడ్డాడు ఆరవ్. అది మరీ అని మనం బయటకు వెళ్దామా అని గారంగా అడుగుతుంది ఆరుషి. ఐస్ క్రీమ్ పార్లర్లకా? కాదు ఆషి, మరి చెన్నై జ్యువెలరీ షాప్కి అంది ముద్దుగా ముఖం పెట్టి. అబ్బా అని గుండె పట్టుకొని ఇప్పుడు చెన్నైకి ఫ్లైట్ లేదు ఆషి, నెక్స్ట్ టైం వెళ్దాం. ఇక్కడే న్యూ షాప్ మన ప్రియాంక చోప్రా ఓపెన్ చేసిన షాప్లో కలెక్షన్ బాగుంటుందంట, వెళ్దాం ఆరవ్ అని అంది ముద్దుగా. ఆ ముద్ద మందార ముఖం చూసి ఏదైనా సరే కాదనగలడా? సరే అని తల ఊపి ఒక్కదానివేగా అని డౌట్గా అడుగుతాడు. ఓహో అని అంది. ఎసర గట్టిగా పెట్టావు, ఏం చేద్దాం కానివ్వు. సరే నీతో ఎవరు వస్తారు తల్లి అంటూ ఆమె ఫేస్ చూసి తన ఫేస్ను కందగడ్డలా పెట్టుకొని మరీ అడిగాడు ఆరవ్. ఆషి అకున్ వైపు చూపించింది. ఆరవ్
అకున్ని చూసేసరికి తన ఏదో దీర్ఘ ఆలోచనల్లో ఉంటుంది. ఆమె ఆలోచనల నిండా ఆసిం, అతని గర్ల్ ఫ్రెండ్స్ పప్పీ కోసమే ఉంటాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి.